అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ రుణాల మీద వేసినటువంటి ప్రశ్నకి సమాధానం పెట్టడం జరిగింది అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్లలో 24-25 అందించినటువంటి విధంగా బాకీ ఉన్నటువంటి డెట్ వివరాలను కింది విధంగా కనపరచడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం 2023-20 నాటికి సవరించినటువంటి అంచనాలు 4,91,734.11 కోట్ల అధ్యక్ష. ప్రభుత్వ కార్పొరేషన్లకు హామీ ఇచ్చినటువంటి రుణాల వివరాలు 1,54,797.10 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇందులో ప్రభుత్వం హామీ లేకుండా తీసుకున్నటువంటి రుణాలను చేర్చలేదు అధ్యక్ష. ప్రధానంగా మొత్తం లయబిలిటీస్ దాని మీద వడ్డీ ఎంత అనేటువంటిది సంవత్సరాల వారీగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద ప్రభుత్వ లయబిలిటీస్ యాజ్ ఆన్ జూన్ మేము అంచనా వేసింది అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే కాదు అధ్యక్ష, టుడే పెరుగుతాయి అధ్యక్ష. యాజ్ ఆన్ జూన్ ఒక అంచనా వేస్తే 9,74,000 కోట్ల రూపాయల పైనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లయబిలిటీస్ గా తేలాయి అధ్యక్ష. ఇది సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. రామారావు అధ్యక్ష, 2019-24 మధ్య గౌరవ మంత్రి గారు చెప్పారు 9,74,00,000 కోట్లు ఇంతవరకు తేలిన అప్పు అని చెప్పి. దీనిలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వారు చెప్పారు కొన్ని కార్పొరేషన్స్ పరంగా చాలా అప్పులు చేశారు. అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, ఇలాగా చాలా కార్పొరేషన్ ద్వారా అప్పులు చేశారు. ఏపీఎండిసిని కూడా తాకట్టు పెట్టి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 14,000 కోట్లు తెచ్చారు ఏపీఎండిసిని కూడా. దీనిలో అవన్నీ కలిపితే ఇంట్రెస్ట్ పరంగా ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్స్ పరంగా తెచ్చిన అప్పులు కావచ్చు, ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ 71,887 కోట్లు. అది అవునా కదా గౌరవ మంత్రి గారి నోటి అడుగుతున్నాను. తర్వాత ఈ అప్పులు సంబంధించి జిఎస్డిపిలో అప్పులు 20% ఉండాల్సిన అప్పులు 36% వరకు గత ప్రభుత్వంలో చేశారు. అది అవునా కదా? మరి చూసినట్టయితే ఇది టోటల్ డెవాస్టేషన్ ఆఫ్ ది ఫైనాన్సెస్ ఇన్ ది డ్యూరింగ్ 2019-24. అన్ని ప్రభుత్వ ఆస్తులు అన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు, అక్కడ కలెక్టరేట్లు తాకట్టు పెట్టారు, అమరావతిలో సెక్రటేరియట్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని తాకట్టు పెట్టారు. ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా. ఇవి కాకుండా కూడా అనేక డిపార్ట్మెంట్లు సంబంధించి డబ్బు మనీ అంతా కూడా డైవర్ట్ చేశారు. కార్మిక సంక్షేమ బోర్డు నుంచి సుమారుగా ఇదంతా కూడా దానికి సంబంధించింది. ఉపన్యాసం కాదు, ఇవన్నీ కూడా అప్పులు సంబంధించి వాస్తవాలు. చెప్తారు, మంత్రి గారు చెప్తారు. మీరు చెప్పండి, లేచిపోయినా సభ్యులు. కార్మిక సంక్షేమ బోర్డు నుంచి సుమారుగా 1,600 కోట్లు డైవర్ట్ చేశారు. అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి జీపే అప్పుడు టోటల్గా డైవర్ట్ చేశారు. అప్పులు తేవడానికి ఒక చెప్పండి అధ్యక్ష, నాకు సమాధానం కావాలి. మంత్రి గారు సమాధానం కావాలి. అలా కాదు మీరు అధ్యక్ష, మీకు తెలిసిన ఫైనాన్సెస్ రిలేటెడ్ ఇదంతా ఫైనాన్స్. నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను, నిజమా కాదని అడుగుతున్నాను. అవసరమే, ఎందుకంటే స్టేట్ అప్పులు తేవడానికి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని ప్రత్యేకంగా పెట్టారు అధ్యక్ష. దానికి అన్ని డిపార్ట్మెంట్స్, కార్పొరేట్ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా మొత్తం డిపాజిట్స్ అన్ని కూడా అందులో పంపించి మొత్తం డైవర్ట్ చేశారు. ఇవన్నీ వివరాలు కరెక్టా కాదని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని క్లారిఫికేషన్ అడుగుతున్నాను నేను. అధ్యక్ష, సభ్యులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, నిజమా కాదా అనేటువంటిది అడిగారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి అంశాలు చాలా వరకు కరెక్ట్ అయినటువంటిది చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఆన్ 12/6 అధ్యక్ష. ఎందుకంటే తవ్విన కొద్దీ రోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మాకు అడిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఎగ్జాంపుల్ నిన్న సాయంత్రం నారాయణ గారు రివ్యూ చేసుకున్నారు, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చెప్తున్నా అధ్యక్ష.
టిడ్కోలో గత ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది అధ్యక్ష. అంతకుముందు ఉన్నటువంటి 2014-19 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం 365 చదరపు గజాల ఇంటికి 50,000 రూపాయలు పైన కట్టాలి, 1,00,000 రూపాయలు 430 ఇంటికి కట్టాలి అని అంటే దాంట్లో సగం కడితే చాలు అని చెప్పి మీకు తిరిగి డబ్బు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరికీ తిరిగి పేపర్లు ఇచ్చారు అధ్యక్ష, మీకు 25,000 ఇస్తామని. వాళ్ళు రోజు తిరిగి వెళ్తా ఉన్నారు అధ్యక్ష. మేము రివ్యూ చేసిన రోజు రాలేదు, అది ప్రభుత్వ బకాయినే అధ్యక్ష. వాళ్ళని మొత్తం చూస్తే 350 కోట్ల అధ్యక్ష. ఇట్లా శాఖల నుంచి రోజు కూడా ప్రభుత్వానికి బకాయిల జాబితా అనేది పెరుగుతానే ఉంది అధ్యక్ష. నిన్న రిప్లైలో ఉండుంటే ఈరోజు ఈ ప్రశ్న ఇంత వచ్చిండేది కాదు అధ్యక్ష. ఎందుకనంటే వ్యవస్థలో అకౌంటెన్సీ అనేటువంటిది ఒక దగ్గర కనపడకుండా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ అనేటువంటిది ఏదైతే ఫైనాన్షియల్ మానిటరింగ్ కోసం పెట్టుకున్నారో దాంట్లో వాళ్ళకి ఏవి కావాలనుకుంటారో ఆ బిల్లులు మాత్రమే అందులోకి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదే నిజమైనటువంటి వ్యవస్థ అనుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రభుత్వంలోకి వచ్చి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అది మొదటి రోజులో ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఎంతున్నాయి పెండింగ్ బిల్స్ అని అడిగితే 7,000 చిల్లర మాత్రమే ఉన్నాయన్నారు అధ్యక్ష. ప్రతిపక్షంలో పిఏసీగా చేశాను, నాకు ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఉంది. ఏంటిది కాదు, ఇదిగో 35,000 ఈ ఒక్క సెక్టర్లోనే ఉంది, ఇరిగేషన్లో ఇంత ఉంది, మీరు డెప్త్కి వెళ్ళండి అని అడిగితే ఎవ్రీ డే వర్క్ చేస్తూ బికాజ్ అన్ని శాఖలకి కొత్త సెక్రటరీలు వచ్చారు, చాలా దగ్గర సమాచారం రాలేదు. 1,30,000 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. 1,14,000 కోట్లకు ఆ రోజు చేరుకుంది, ఇవాళకి అది పెరిగింది. సో ఆ రోజు అనుకున్న 1,14,000 కోట్లను కూడా ఎక్కడ 7,000 కోట్లు, ఎక్కడ 1,14,000 కోట్ల అధ్యక్ష. సో ఇట్లా తీసుకుంటే వెళ్తే గవర్నమెంట్ డెట్ సభ్యులు మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు, ప్రభుత్వ బకాయిలు 4,38,000 కోట్లు, కార్పొరేషన్లు 2 లక్షలే, 6 లక్షలే అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అనేటువంటి. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు, ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు. ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష. అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీసు 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు, పవర్ సెక్టర్కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు, వివిధ వెండర్స్కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు కోడిగుడ్లు చిక్కీలు చేసినటువంటి వాళ్ళకు కూడా 1,13,244 రూపాయలు, ఎంప్లాయీస్కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి 21,980 కోట్ల అధ్యక్ష. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు 9,74,000 కోట్లు. ఇవాళకి సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష. ఇది యాజ్ ఆన్ థింగ్. ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరన్నా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్లో మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇందాక సభ్యుడు చెప్పాడు అధ్యక్ష, కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారా. గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని చూస్తే అధ్యక్ష ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. మొన్న ఎల్ఓపి గారు కూడా చెప్తున్నారు దానికి ఎక్కువ తక్కువ పోవడానికి వీల్లేదు. శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాక ఖర్చు పెట్టేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి. ఖర్చు పెట్టాలి అని అంటే శాసనసభ శాసన మండలి అనుమతిస్తే మాత్రమే ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మంత్రులుగా మేము అడిగేది కూడా ఏంటి అధ్యక్ష, సభను అడిగేటువంటిది ఏంది, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ టు మై డిపార్ట్మెంట్. మేము సభని అభ్యర్థిస్తాం అధ్యక్ష, ఈ రకంగా మా సొమ్ము ఖర్చు చేయడానికి అనుమతి ఇవ్వండి. శాసనసభ మండలి అనుమతిస్తేనే ఖర్చు చేయాలి. కానీ గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష. ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఇది శాసనసభ
సంబంధించినటువంటి వ్యవహారము, ప్రజా పద్దులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా కాదా అని. ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఊహకి అందలేదు అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేదు. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు. రెండవది, మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్లో 13,000 కోట్లు, ఇంకొక కార్పొరేషన్లో 14,000 కోట్లు, మొత్తం 50,000 కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు, సరైనటువంటి విధానం కాదు అని నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత